చేతని మురుగన్ చెప్తాడు, కీలైంద మురుగన్ చేస్తాడు. హలో గైస్, మరి చూసుకుంటే సో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో మన తారక్ అన్న నాగవంశీ ప్రొడక్షన్. అంటే నాగవంశీ ఏంటంటే ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఒక 10-12 సంవత్సరాల నుంచి కూడా తారక్ అన్నతో ఒక పెద్ద సినిమా చేయాలి, చాలా పెద్ద చేయాలి, సో ఒక గ్రాండ్ స్కేల్లో చేస్తాను అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నాడు. వంశీ ప్రొడ్యూసర్గా ఆ సినిమా చేసిన ప్రెజెన్స్ ఇదంతా కూడా కాదండి. వంశీ ప్రొడ్యూసర్గా మీ అందరినీ హ్యాండిల్ చేయమని తను వదిలేయబోతున్నాను, నాకు సంబంధం లేదు. ఓకే, సో ప్రొడక్షన్ ఆ టీం అంతా కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, అంతా కూడా ఎప్పటి నుంచి చెప్తున్నాడు, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా చెప్తున్నాడు. సో సడన్గా కొన్ని గంటల క్రితం అయితే మనకి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫైనల్లీ ఇట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ డే అని చెప్పి. అంతే గైస్, పక్కన ఒక నెమలి సింబల్ కూడా ఇచ్చాడు, పీకాక్. సో ఈ సినిమా క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి అంటే కుమారస్వామి గారి బయోపిక్ అనమాట. ఈ రోజు దాకా మన ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ రోజు కూడా కుమారస్వామి కోసం ఒక సినిమా తీసినట్టు మనం ఎక్కడా చూడలేదు. సో అంటే అక్కడక్కడ ఒక చిన్న చిన్న సాంగ్స్ కనిపిస్తాయి, లేకపోతే ఇంకోటి కానీ చాలా రేరు, మనం వెతికినా సరే అక్కడ దొరకవు అనమాట. కానీ ఆయన తాలూకు విషయాలు తెలుసుకోవాలని, అగైన్ ఆ పురాణాల్లో ఉండే విషయాలు, ఆ హిస్టరీలో ఉండే విషయాలు తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంటుంది. అదొక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మరి దాన్ని ఎవరు డీల్ చేస్తున్నారు అని చూసుకుంటే మన గురూజీ త్రివిక్రమ్ గారు అయితే డీల్ చేస్తున్నారనమాట. అఫ్కోర్స్ ఆయనకు ఒక వీక్ పాయింట్స్ కూడా ఉన్నాయి గైస్. ఆయన ఈ రోజు దాకా ఇలాంటి ఒక పౌరాణిక కథని ఈ రోజు దాకా హ్యాండిల్ చేయలేదు. ఆయన ఆల్మోస్ట్ 25-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఈ ఫిల్మే ఫస్ట్ టైం అనమాట ఒక హిస్టరీకి సంబంధించి ఒక సినిమా తీయడం అనేది. ఎందుకంటే మ్యాక్సిమం ఆయన సినిమాలన్నీ కూడా ప్రజెంట్ టైం లైన్లో రన్ అవుతాయి. ఏదైనా తీసుకోండి, అలవైకుంఠపురం కానీ, ఆ కానీ, అతడు కానీ, మొన్న వచ్చిన అజ్ఞాతవాసి కానీ, అరవింద్ సమేత కానీ, ఏదైనా ఏ సినిమా ఎనీ ఫిలిం ప్రజెంట్ టైం లైన్లోనే ఆ స్టోరీలన్నీ ఉంటాయి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం త్రివిక్రమ్ గారు ఏంటంటే పాస్ట్లోకి వెళ్ళి ఆ పౌరాణిక కథలను తీసుకొచ్చి మన తారక్ అన్నని పెట్టి సో ఇలా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి ఇలా ఒక సినిమా తీస్తున్నారంటే సో విచ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిస్కీ కూడా. సో అక్కడెక్కడో కూడా బిడిసి కొట్టకూడదు. అఫ్కోర్స్ ఆయనకు ఉండే మాటల మాంత్రి కూడా బిరుదు ఏదైతే ఉందో, సో డైలాగ్ విషయంలో కానీ ఏదైనా సరే హీ విల్ డెలివర్ ఒక ప్రాంప్ట్గా ఇస్తాడనమాట. సో అది మనందరికీ తెలిసిందే. ఈవెన్ స్పీచ్ల్లో కానీ ఎక్కడైనా సరే కరెక్ట్గా ఆ వర్డ్స్ అన్నీ కూడా ఫ్రేసెస్ పెట్టి చాలా బాగా డైలాగ్ రాయగలడు. బట్ డైలాగ్స్ వరకు కాదు, ఇక్కడ విషయం ఏంటంటే కథ అనేది కరెక్ట్గా పడాలి. అసలు కుమారస్వామి గారు ఏ ఇన్సిడెంట్ తీసుకుంటున్నాడు అంటే శివుడికి పార్వతీదేవికి పుట్టిన ఒక కుమారుడు కుమారస్వామి, సో వినాయకుడు తమ్ముడు. సో మరి ఇట్లాగే చాలా మనకు తెలిసిన చాలా తక్కువ, తెలుసుకోవాల్సిన చాలా ఎక్కువ. సో ఆ విషయాలన్నీ కూడా మనకైతే ఈ సినిమాలో చూపించబోతున్నారు. సో నేనైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాను గైస్. ఎందుకంటే మొన్న వచ్చిన కార్తికేయ అనే సినిమాలో కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకేంటంటే కృష్ణుడి గురించి సో రిమైనింగ్ కొన్ని విషయాలు ఎక్స్ప్లోర్ చేసి బాగా చూపించారు. హనుమాన్ సినిమాలో కూడా ఆంజనేయుడి కోసం సో ఇట్లా ఒక ఎలివేషన్ ఇవన్నీ కూడా ఇచ్చి చూపించారు. సో అట్లాగా ఈ మధ్యన ఏంటంటే ఈ దేవుళ్ళ కాన్సెప్ట్స్ అనేవి సో తెలుసుకోవాలి అనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్లు రైజ్ చేస్తున్నాయి అనమాట. సో జరగలేదు అనేది పక్కన పెడితే బట్ మనం ఇష్టపడతాం కాబట్టి ఖచ్చితంగా థియేటర్స్కి అయితే వెళ్తాం. బట్ ఆ కథ అనేది కూర్చోబెట్టాలి. హోప్ఫుల్లీ ఈ సినిమా వేలకు కోట్లు పెట్టడం ఇంపార్టెంట్ కాదు, ఇంకేదో డైలాగ్ రాయడం ఇంపార్టెంట్ కాదు, కథ అనేది ఆ మూల కథ ఏదైతే ఉంటుందో అది ఇంపార్టెంట్. హోప్ఫుల్లీ ఒక మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ దీన్ని డీల్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అది గైస్ చూద్దాం. సో అనౌన్స్మెంట్ వీడియో కూడా మనకు కొన్ని గంటల్లో రాబోతుంది, అది కూడా మనం చూద్దాం. మేబీ ఈ టైం కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. హోప్ఫుల్లీ డ్రాగన్ తర్వాత మనకైతే తారక్ అన్నతో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. అంటే 2028 ఆ టైం కూడా పట్టొచ్చు, చెప్పలేం. సో కొంచెం టైమే ఉంది, బట్ అడ్వాన్స్గానే మనకి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు. చూద్దాం గైస్. సో స్టే ట్యూన్.